డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. హై ఇయర్స్ ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీకి స్వాగతం. ప్రస్తుతం మనతో ఉన్నారు అడ్వకేట్ అండ్ మోటివేషనల్ స్పీకర్ ఉషశ్రీ. సో ఉషా ఆల్రెడీ నిన్నటి నుంచి వీడియో వైరల్ అయిపోతుంది. ఖమ్మం లక్ష్మీ ప్రసన్న అసలు ముందున్న అమ్మాయి తర్వాత చనిపోయినప్పుడు చూస్తే నిజంగా ఎంత బాధ వేస్తుందంటే, అంటే మామూలుగా అంటూ ఉంటారు ఏదన్నా బాధలు వస్తే పుట్టింటికి వెళ్ళండి అమ్మా, పుట్టింటి వాళ్ళు చూసుకుంటారు, ఫస్ట్ మన మైండ్ అక్కడికే వెళ్తుంది. కానీ ఇక్కడ ఈ అమ్మాయి దాంట్లో సంవత్సరం వరకు ఏదో మాట్లాడనివ్వలేదు అని అంటున్నారు. అంటే అది నిజంగా అంటే కొంతమంది ఏమంటారంటే, అరే మీరు కన్నా కొంచెం అలర్ట్ గా ఉంటే మీ బిడ్డ కాపాడేయచ్చు కదా, ఆయన ఆల్రెడీ హింసిస్తున్నాడని, అల్లుడు హింసిస్తున్నాడని తెలిసినప్పుడు బిడ్డను ఎందుకు అక్కడ పెట్టాలి? ఆమె ఆడపిల్ల పుట్టింది అని చెప్పి 3 ఏళ్ళు తీసుకెళ్లలేదు తండ్రి దగ్గరే, అంటే ఈ ప్రసన్న వాళ్ళ తండ్రి దగ్గరే పుట్టింట్లోనే 3 ఏళ్ళు ఉన్నారు. ఉన్న తర్వాత మళ్ళా ఏదో ఆయన డివోర్స్ కో ఏదో అప్లై చేస్తే వీళ్ళు పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇస్తే పెద్దల సమక్షంలో లేదు నేను బాగా చూసుకుంటానని తీసుకెళ్లి వెళ్ళిపోయినాడు. ఇప్పుడు ఆ పుట్టిన పాపకి అంటే లక్ష్మీ ప్రసన్న కూతురికి 9 సంవత్సరాలు. అంటే నేనేమంటున్నానంటే ప్రతిదీ మీకు తెలుసు అల్లుడు గురించి. అలాంటప్పుడు అసలు అమ్మాయి మళ్ళీ బాగా చదువుకున్న అమ్మాయి, చక్కగా ఒక మెడికల్ షాప్ కూడా మెయింటైన్ చెయ్యొచ్చు, చేసింది. అంటే ఎందుకు అలా అన్ని తెలిసి కూడా అమ్మాయిని అక్కడ పెట్టడం ఎందుకు అని అనిపిస్తోంది. ఇది నువ్వు అడగటం చాలా ఈజీ రాదా? ఏంది పేరెంట్స్కి ఆ మాత్రం తెలియలేదా? పేరెంట్స్కి బేసిక్ కామన్ సెన్స్ లేదా? కూతుర్ని వెళ్ళి తెచ్చుకోవచ్చు కదా అని నువ్వు అడగచ్చు. నేను ఎప్పుడు చెప్పినా నా పర్సనల్ చెప్తాను, నేను పుస్తకాలు చదివో కబుర్లు చెప్పను. సిమిలర్ సిచ్యువేషన్, పెళ్ళయింది 21 days 26 days ఉన్నాడు రమేష్, యుఎస్ వెళ్ళిపోయాడు. నేను ఇమీడియట్ గా ప్రెగ్నెంట్. సో తీసుకెళ్ళను, డివోర్స్ ఇచ్చేస్తాను. అసలు ఐ వాజ్ వర్జిన్ టిల్ ఐ గాట్ మ్యారీడ్. ఓకేనా? బిడ్డని అబార్ట్ చేయమంటాడు. అబార్ట్ చేయడం ఏంటి? మానానేమో అసలు దానికి అసలుకే కాంప్లికేషన్స్ ఉన్నాయి, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉంది. డాక్టర్ అప్పటికే 9 months నుంచి ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నారు. బిడ్డని అబార్ట్ చేయడం ఏంటి అంటే, అబార్ట్ చేసేయాలి, నాకు అంత ఫైనాన్షియల్ కండిషన్ అంటే మరి ఎందుకు పెళ్లి చేసుకున్నా అన్నాడు మా నాన్న. అది ఫస్ట్ ఎవరైనా అనే మాట. మరి ఆ మాత్రం మాకు సరే, అప్పుడే డివోర్స్ ఇచ్చేస్తున్నాడు. కేసు సిమిలర్ గా ఈ అబ్బాయి పెళ్ళైన తర్వాత పాపం ఏవో చిన్న చితక గొడవలు వచ్చాయి, అమ్మాయిని ఇంటి దగ్గర వదిలేశాడు. 3 ఏళ్ళు ప్రెగ్నెంట్ అయిన తర్వాత పాపని కూడా చూడకుండా 3 ఏళ్ళు వెళ్ళిలోనే ఉన్నాడు. నేను ఫోన్ తీసి ఇసురు కొట్టాను. 6th month ప్రెగ్నెంట్ అప్పుడు. 3rd month నుంచి 6th month వరకు గొడవలే. అంటే నేను అప్పట్లోనే నేను జస్ట్ 23 years అయినా ఎంఎస్సి కంప్యూటర్స్, మనం యాహూ ఇవన్నీ గూగుల్ సెర్చ్లు అవన్నీ చేసి యుఎస్ లో కనుక లాస్ చదివాను. నేను అప్పుడు లాయర్ కాకపోయినా లాస్ చదివాను. నువ్వు కనుక నన్ను ఇప్పుడు తీసుకెళ్లలేదు అనుకో, నేను అమెరికా, నువ్వు నాకు వీసా ఇవ్వలేదనుకో, నేను ఇక్కడి నుంచే నేను కంప్లైంట్ చేస్తాను, నీ ఉద్యోగం ఓడదీసి ఇండియా పంపిస్తారు, అప్పుడు చచ్చినట్టు కాపురం చేస్తాను. మా ఆయనకి మెయిల్ పెట్టాను నేను. అప్పుడు చచ్చినట్టు వీసా డాక్యుమెంట్లు పంపించాడు. యుఎస్ లో అంత స్ట్రిక్ట్ పాలసీస్ ఉంటాయి. యూ కాంట్ చీట్ సంబడి, రీజన్ లేకుండా నువ్వు నాకు డైవర్స్ ఎట్లా ఇస్తావని. సో కమింగ్ టు ద పాయింట్, ఇప్పుడు ఇండియా కాబట్టి ఈ అబ్బాయి 3 ఏళ్ళు వదిలేసి వెళ్ళిపోయాడు, తీసుకెళ్లలేదు, ఏమీ చేయలేదు. ఇప్పుడు పెళ్లి చేసుకొని ప్రెగ్నెంట్ చేసి ఆడపిల్ల పెట్టుకొని వీళ్ళ తల్లిదండ్రులు 3 ఏళ్ళు సాకారు అమ్మాయిని. మనం ఫ్యాక్ట్స్ ఆఫ్ ద కేసుకి వెళ్దాం. ఆ 3 ఏళ్ళు సాకిన తర్వాత ఏదో వీళ్ళు ఇంకా భరించలేక పోలీసుల దగ్గరికి వెళ్ళి, ఇప్పుడు నార్మల్ గా చెప్తే వీళ్ళు వినట్లేదు, నలుగురిలో పెట్టినా వినట్లేదు. ఆడపిల్ల నేను ఇంట్లో పెట్టుకోలేరు కదా రాధా. ఏ తల్లిదండ్రులైనా సరే భర్త దగ్గర ఉండాలి. మనం పెళ్లి చేసాం, వాడికి కలిగిన బిడ్డతో పాటు మనం ఏవైనా సరే భర్త దగ్గర కూర్చోనో, నించోనో, పడుకోనో, ఒంగో, కాళ్ళ బేరాన పడో ఆడపిల్లని వాళ్ళ దగ్గర తీసుకెళ్లాలనే అనుకుంటారు తల్లిదండ్రులు. పరువుగా తప్పించి ఆడపిల్లని మన ఇంట్లోనే పెట్టుకొని వదిలేయాలనుకోని తల్లిదండ్రుల పరిస్థితి కనిపిస్తోంది. ఆ అబ్బాయి కేసు పెట్టిన తర్వాత తీసుకెళ్లాడు. ఇక్కడ ఉద్దేశం అబ్బాయిది, తీసుకెళ్లిన తర్వాత ఆ అబ్బాయి ఫస్ట్ నుంచే మనకి చూస్తుంటే వద్దు 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 వదిలేసిన మెంటాలిటీ కనిపిస్తుంది. ఐ కెన్ రీడ్ అ సిమిలర్ కేసు. నేను అంత గొడవపడి వీసా తీసుకొని 6th month 6.5 months ప్రెగ్నెంట్ యుఎస్ వెళ్తే రోజు కొట్టేవాడు. 9th month వరకు రోజు కొట్టడమే. నువ్వు ఆ పిల్లని అడిగావు కదా, అట్లా తల్లిదండ్రులకి తెలియదా, తీసుకెళ్ళచ్చు కదా అని చెప్పి. నేను డెలివరీ అయిన తర్వాత 9 నెలల వరకు నా పేరెంట్స్ కి బతుకున్నానో లేదో కూడా తెలియదు. నా దగ్గర ఫోన్ లేదు. వాళ్ళు ఫోన్ చేయడానికి రమేష్ నెంబర్ ఫోన్ ఎత్తడు, బ్లాక్ లిస్ట్ లో పెట్టాడు. రమేష్ వాళ్ళ తల్లిదండ్రులు వచ్చి నన్ను చూసుకున్నప్పటికీ అసలు మా పేరెంట్స్ నేను బతుకున్నానో లేదో తెలీదు.
నా బిడ్డ పుట్టి 6 months తర్వాత ఇండియా వెళ్ళిపోయిన తర్వాత నేను వేరే వాళ్ళ ఫోన్ ఎవరిని అడగకుండా నన్ను బ్లాక్ చేశాడు. నేను ఎక్కడికి వెళ్తున్నాను, ఎవరితో మాట్లాడిన ప్రతిదీ ఇంట్లో అప్పట్లో US లో టెక్నాలజీ ఉండేది, వాయిస్ రికార్డింగ్ టెక్నాలజీ. ల్యాప్టాప్ లో ఏం మాట్లాడుతున్నాను అంత రిస్ట్రిక్షన్. సో 9 నెలల తర్వాత నేను ఇంకా ఇల్లు మారిన తర్వాత పక్కింటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇమ్మీడియట్గా అమ్మ బతికే ఉన్నావా అంది మా అమ్మ. బతుకున్నా లేదా. సో నేను అనేది ఏంటంటే ఇక్కడ పేరెంట్స్ కూడా వీళ్ళు డోర్ ఓపెన్ చేస్తే కుక్కను వదలటము, అనవసరంగా పిచ్చి మాటలు మాట్లాడటము, తిట్టడము, దూషించడము. తల్లిదండ్రులు ఎవరైనా ఏమనుకుంటారంటే రాదు అంటే నాకు పర్సనల్ గా జరిగింది కాబట్టి అమ్మ మరి నేను ఉన్నానో లేదో, మీరు ఇన్ని నెలలు మీరు అంటే అమ్మ నీకు డెలివరీ అయింది, అట్లీస్ట్ మగాడు అనేవాడు రోడ్డు మీద అయితే పడేడు కదా, నిన్ను పిల్లాన్ని ఎక్కడున్నా నువ్వు బాగుండాలనుకున్నావు, మేము ఫోన్ చేసి నిన్ను డిస్టర్బ్ చేసి మా ఆనందం కోసం నువ్వు బాగున్నావా లేదా తెలుసుకునే బదులు నిన్ను పెంచిన తీరుకి నువ్వు ఎక్కడున్నా సర్దుకుపోతావు, బాగుంటావు, ఏదో రోజు మాకు ఫోన్ చేస్తావన్న నమ్మకంతో ఫోన్ చేయలేదండి మా అమ్మ. ఎంత మాటది. సో మా ఆయన నాతో లెటర్లు రాయించుకునేవాడు, నాకు మెంటల్ ఉంది, మా ఆయన నన్ను తిట్టడానికి కొట్టడానికి నేనే కారణం, నేను మెంటల్ గా మాట్లాడుతున్నాను, పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాను అని. అంటే రేపొద్దున నేను చనిపోతే ప్రూఫ్లు అనమాట అది. అంటే నాకే మెంటల్ ప్రాబ్లం ఉందని లెటర్లు, ఇన్ని లెటర్లు ఉన్నాయి తెలుసా కదా, ఇప్పటికీ మా ఆయన దగ్గర ఉన్నాయి. అంటే హీ హ్యాస్ అ ప్లానింగ్ ఆఫ్ నేను మా నాన్నకి ఇన్ని గొడవలు నాన్న నేను చచ్చిపోతాను నాన్న ఇక్కడ ఉంటే, నేను వచ్చేస్తాను ఇండియాకి అని చెప్పా. చచ్చిపోతే చచ్చిపో, అక్కడే రావద్దన్నాడు నన్ను. నేను లిటరల్ గా అమెరికాలో ఉంటే ఈ అమ్మాయి పరిస్థితి వచ్చేది. కమింగ్ టు ద కేస్, వీళ్ళ ఇంటెన్షన్ ఎక్కడ అమ్మాయిని సంతోషంగా చూసుకోవడానికి కానీ అమ్మాయిని జాగ్రత్తగా ఉంచడానికి కానీ లేదు. వాళ్ళు తీసుకెళ్లిన దగ్గర నుంచి తల్లిదండ్రులు సేమ్ రమేష్ ఏదైతే స్కెచ్ చేశాడో నా అంతటి నేను చచ్చిపోయేలా చేశాడు చాలా సందర్భాల్లో. అండ్ తను నన్ను చాలా సార్లు కొట్టేవాడు. వీళ్ళు ఫుడ్ పెట్టలేదు అంటున్నారు చూసావా, మా అత్తగారు నేను డెలివరీ అయితే రోజు ఇంత కాకరకాయ కూర అదే పెట్టేది. నాకు ఇప్పటికీ బాడీ సెట్ అవ్వకపోవడం, ఏ రోజు నాకు అసలు రోగము జ్వరం అని పడుకోకుండా ఉండేదాన్ని, విష జ్వరం వచ్చేసింది పోస్ట్ డెలివరీ. 5వ రోజు నుంచి కొట్టడం మొదలు పెట్టాడు. నాకు అసలు బాడీ వాజ్ లైక్ ఇప్పటికీ పెయిన్స్ బికాస్ ఆఫ్ దాట్. పచ్చి ఒళ్ళు మీద ఒక మనిషిని కొడితే డొక్కల్లో పెట్టి ఆపరేషన్ అయిన కుట్లు అవన్నీ కొడితే, తల తీసుకెళ్ళి నేలకేసి కొడితే జుట్టు పొడుగ్గా ఉండేది, ఇలా వెనక్కిలాగి కుట్లు ఎట్లా పట్టేస్తాయి, అలాగ కంటిన్యూస్ గా కొడితే ఒక మనిషి ఏమవుతుంది, తనంత తనే చచ్చిపోద్ది. ఓకే, డిప్రైవింగ్ ఆఫ్ ఫుడ్, సొసైటీలో ఎవరితో మాట్లాడకుండా ఉంచడం, 4 గోడల మధ్యలో టార్చర్ పెట్టడం, అదే జరిగింది ఈ అమ్మాయికి. నేను కూడా ఆ సిచ్యువేషన్ లో ఉంటే మనమే చచ్చిపోతాం. నేను ధైర్యంగా నేను పుట్టింది ఇలా చచ్చిపోవడానికి అయితే కాదని చెప్పి ఒక డెసిషన్ తీసుకొని బయటకు వచ్చాకట్టి బతక. ఆ అమ్మాయికి ఇండియాలో ఉండి కూడా తల్లిదండ్రులు ఎందుకు ఫోన్ చేయరంటే రాదా, ఆడపిల్ల భర్తతో బాగుండాలని నమ్మే సొసైటీ మనకి. ఇంకా ఎట్టి పరిస్థితుల్లో భర్త అంటే భరిస్తూ, ఈ రోజు కాకపోతే ఇంకొక రోజు ఆడపిల్ల సర్దుకుపోతే భర్త మారతాడు, మన ప్రేమతో మార్చుకోవచ్చు అనే చెప్తారు. కానీ తల్లిదండ్రులు మ్యారేజ్లు బ్రేకప్ చేసేసుకొని నా నెత్తి మీద గుడిబండ్లాగా కూర్చో అమ్మా అని చెప్పరు. సో ఇక్కడ తల్లిదండ్రులను అందరూ తప్పబడుతున్నారు. ఆ తల్లిదండ్రులకి తెలీదా, ఆ మాత్రం ఒక్కసారి వెళ్ళి చేయలేరా, ఆ మాత్రం చూసుకుంటే కూతురు బతికేది కదా అని. బుద్ధి జ్ఞానం ఉండాలా, పడినోడికి తెలుస్తుంది ఆ బాధ. ఓకే, ఆ తల్లిదండ్రులు అంటే నేను అస్సలు ఊరుకోను, ఎందుకంటే వాళ్ళ సిచ్యువేషన్ లో మా తల్లిదండ్రులు కూడా ఉన్నారు. ఎంత కొట్టినా ఎంత తిట్టినా భర్త మారుతాడు, ఆడపిల్ల ఉంది, రేపొద్దున ఆడపిల్ల భవిష్యత్ ఏంటి అని ఆలోచించి ఆ తల్లిదండ్రులు నా కూతురు బాగుంటే చాలు ఎక్కడున్నా సరే. ఆయన ఇప్పటికీ నువ్వు గమనిస్తే వీడియోలో ఒక 4 సార్లు 5 సార్లు నరేష్ బాబు గారు, అబ్బాయి పేరేదో, గౌరవంగా మాట్లాడుతున్నాడు ఆయన. కూతుర్ని చంపేసి అంటే అంత గౌరవం ఇస్తున్నాడు ఆయనకి. ఆయన ఎక్కడ అగౌరవంగా మాట్లాడలేదు. సో ఆయన పద్ధతి, తల్లిదండ్రుల పద్ధతి, పాపం వాళ్ళని మనం అప్రిషియేట్ చేయాలి ఖచ్చితంగా. ఆ అమ్మాయి ఇమాజిన్ అలాంటి తల్లిదండ్రులకు పుట్టిన కూతురు ఇంకెంత అడ్జస్ట్ అయ్యి ఉంటుంది. నిజమే. ఇప్పుడు నేను తిట్టినా మా నాన్నగారండి అంట, ఏంటి మీరు పిచ్చిగా మాట్లాడుతున్నారు, ఆ గౌరవం అనేది పోదురాదు. అందుకనే నేను భరించాను, 3 ఏళ్ళు భరించాను, ఆడపిల్ల కూడా భరించింది. తిట్టినా కొట్టినా తిండి పెట్టకపోయినా ఆడపిల్లనే బయటికి రావాలి. ఏం అంటే ఈ జనరేషన్ లో అమ్మాయి రాకపోవడం నాకు ఆశ్చర్యంగా ఉంది. అంటే అదే కదా, అంటే ఆడపిల్ల ఉంది, ఏదో రకంగా మారుతాడనో భరిస్తాడనో, బట్ వాడు అన్నం పెట్టకుండా సేమ్ రమేష్ చేసిందే. ఫుడ్ నాకు 3 ఏళ్లలో 3 జతలు బట్టలు, మిగిలిన ఇండియా నుంచి వచ్చినాయి. ఫుడ్ సరిగ్గా ఉండేది కాదు, ఏది ఉంటే అది తినాలి, అంతే, పాసిపోయినా అదే తినాలి. బట్టలు సంవత్సరానికి 1 జత కొనిచ్చేది. సో ఒక రకమైన మెంటల్ టార్చర్ తెలుసా అది.
మనంతటి మనమే చచ్చిపోతాం ముందు. అదే అంతే కదా. పక్కన వాళ్ళు ఏం చంపక్కల, రోజు 24 గంటలకు 18 గంటలు నేను కూర్చోబెట్టి తిడతారు అనుకో. ఒక చెట్టు నువ్వు ఇలాంటిదని, నీ మొహం మీద జుట్టు ఉంటుంది, ఇలాగా పెంచింది నిన్ను, నీకు వంట చేయడం రాదు, అది చేయడం రాదు. ఆ అమ్మాయిని ఎంత టార్చర్ పెట్టి ఉంటాడు వాడు. సి అన్నం పెట్టకుండా ఉండటం ఒక ఎత్తు అయితే, ఒక మనిషిని మానసికంగా శారీరకంగా ఎమోషనల్ టర్మాయిల్ లోకి గురి చేస్తే అదే చచ్చిపోతుంది ముందు. అండ్ ఆ పైన 4-5 దెబ్బలు కొట్టానుకో ఫసక్. ఇప్పుడు వాడు చంపాడని అవ్వదు. ఇప్పుడు మనం పోస్ట్ మార్టంకి వెళ్ళిన అమ్మాయి హెల్త్ క్షీణించి తనంతటా తను వాడు చూడు ఎంత ప్రీ ప్లాన్డ్ గా ఏదో ఒక చిన్న అకేషన్ కి 2 ఏళ్ల చేతికి మన్ను అంటుకోకుండా. ఇప్పుడు అలాంటప్పుడు ఎందుకయ్యా మీరు పెళ్లిళ్ళు చేసుకోవడం? సేమ్ ఈ అబ్బాయి ఎలాగా, మా అబ్బాయి అందంగా ఉంటాడు, మా అబ్బాయికి నీకన్నా నువ్వు ఓన్లీ 60 లక్షలే కట్టించావు, 2 కోట్లు కట్టనిస్తాను వచ్చిన వాళ్ళు ఉన్నారని మా అత్తగారు మాట్లాడేది. ఒకసారి మొహం చూసుకోండి, నాకన్నా మీ అబ్బాయి 9 ఏళ్ళు, నేనంత అందంగా ఉన్నాను. నాకు అనాలనిపించేది. మొహం మీద జుట్టు అందరికి ఇప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క కండిషన్ ఉంటే ఎంత బాడీ షేమింగ్ గా మాట్లాడతారో తెలుసా. ఫేస్ మీద జుట్టు ఉంది, ఆ పెళ్లికి ముందు మాకు కనిపించలేదు జుట్టు, ఏం మాట్లాడుతున్నావు, అందరికి ఉంటది జుట్టు, ఉండి గీక్కుంటారు. అందంగా లేనంట, నేను నల్లగా ఉన్నానంట, తెల్లగా లేనంట, నా చెవు అంటే ఇక్కడ ఏదో ఇది ఉందంట. అసలు వాళ్ళు మాట్లాడే మాటలు వింటే రాదు, మనకే చచ్చిపోవాలనిపిస్తుంది. బాడీ షేమింగ్ అనేది ఎప్పటికీ కరెక్ట్, మనకి చచ్చిపోవాలనిపిస్తుంది ముందు. నాకే చచ్చిపోవాలని. ఇట్ టుక్ మీ 3 ఏళ్ల నా రిలేషన్షిప్ నుంచి బయటకు రావడానికి 5 ఏళ్ళు పట్టింది. నేను ఇంకొక పర్సన్ గురించి ఆలోచించి ఒక రిలేషన్షిప్ వెళ్ళాలనుకోవడానికి ఇట్ వాస్ క్వైట్. ఇంత స్ట్రాంగ్ ఎందుకున్నాను అనుకున్నావు? నేను దెబ్బలు అంత బాగా గట్టిగా స్ట్రాంగ్ గా ఎలా ఉన్నాను అనుకున్నావు? నేను 2010లోనే చచ్చిపోవాలి, నేను అమెరికాలోనే చచ్చిపోవాలి. అది భగవంతుడి దయ. ఆ అమ్మాయి చచ్చిపోయిందంటే రీజను అందరికి ఆ భగవంతుడి సపోర్ట్, పూజలు పునస్కారాలు యోగాలు చేశాను కట్టి ఇలా లాగాడు భగవంతుడు నన్ను బయటికి. ఆ ధైర్యం బయటకి రానిలేదు, రాదు. నేను చెప్తున్నాను, ఒక మానవ మాతృలుగా అమ్మాయి బయటకు వద్దామన్నా వాళ్ళు చేసే స్తంభన, వాళ్ళు ఉంచే తీరు, డోర్ తీసి బయటకు వెళ్ళాలంటే గడగలు ఆడిపోయేదాన్ని తెలుసా. రమేష్ వచ్చి ఏమంటాడు అని కొట్టేసేవాడు నన్ను. నేను కింద జిమ్కి వెళ్తే ఎవరితో మాట్లాడి నన్ను కొడుతున్నాడని ఎవరికి చెప్తాను అని ఒక కుక్కని కొట్టినట్టు కొట్టేసేవాడు. నేను బయటకు వెళ్ళేదాన్ని కాదు, డోర్ తీసి బయటకు వెళ్ళేదాన్ని కాదు. నేను ఎప్పుడన్నా పక్కింటి వాళ్ళకి వెళ్తే తినతో పాటు వెళ్ళాలంతే. తనతో కాకుండా నేను వెళ్ళానా ఇంకా ఒక 10 గంటలు 18 గంటలు కొట్టడమే, కంటిన్యూస్ కొట్టడమే. ఓ దట్ వాజ్. ఈ పిల్ల మనం బయటకు వద్దామన్నా రాలేరు రాదా. అమ్మాయి చచ్చిపోవడానికి రీజన్ మనం 100 మాట్లాడుకోవచ్చు, పడ్డవాడికి తెలుస్తుంది, దాని లోపల ఉన్నవాడికి ఎంత భయపెడతారంటే నాకు ఇప్పటికీ గుర్తు తెచ్చుకుంటే నాకు వణుకొస్తుంది. అదే అర్థమవుతుంది నీ ఫేస్ లో, నీ కళ్ళల్లో. ఆ అమ్మాయి చచ్చిపోవడానికి డెఫినెట్ గా అమ్మాయి రాలేని పరిస్థితి వాళ్ళు క్రియేట్ చేశారు కాబట్టే చచ్చిపోయింది. ఇట్స్ నాట్ ఎవరు చచ్చిపోవాలని అనుకోడు, ఎవరు కూతురుని వదిలేసుకోవాలనుకోరు. సూపర్, కరెక్ట్ ఉషా, నువ్వు చెప్పింది నిజంగా చాలా ఎమోషనల్ అయిపోయింది. ఎందుకంటే ఉషా లైఫ్ కూడా అలాగే ఉంది కాబట్టి. సో నిజంగా అమ్మాయిలు కొంచెం స్ట్రాంగ్ గా ఉండండి, ధైర్యంగా ఉండండి. మీకు పెయిన్ అనిపిస్తే పక్కకు వచ్చేసేయండి. దయచేసి ఇలా ఒకరి చేతిలో చావనికి కాదు మనం పుట్టింది. నిజంగా ఉషా రాలేని వాళ్ళు ఎవరు ఉంటే నాకు ఫోన్ చేయండి, అదే నేను చెప్పబోతున్నా. ఫోన్ చేయండి. ఇప్పుడు మనకున్న లాస్ మెంటల్ క్రూయాలిటీ, దిస్ ఇస్ కాల్డ్ మెంటల్ క్రూయాలిటీ అండ్ ఎమోషనల్ క్రూయాలిటీ. ఎవరు భరించాల్సిన, ఇంత నేను లా చదవడానికి కూడా రాదా రీజన్, నాలో ఎంతో మంది చనిపోకూడదు. కరెక్ట్, అట్లీస్ట్ నేను ఒక 10 మందికి, ఆడవాళ్ళకు మగవాళ్ళకు కూడా, ఇట్స్ నాట్ అబౌట్ జెండర్ బయాస్డ్. ఇప్పుడు ఆడవాళ్ళు హింసించే మగాళ్ళు కూడా ఉన్నారు, అందరికి నా అంత ధైర్యం ఉండదు. అండ్ ఇంకొకటి, అందరికి నాలాంటి తల్లిదండ్రులు ఉండరు. ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఉషా, అదైతే నేను అది నిజంగా టచ్ వుడ్, ఐఎమ్ సో బ్లెస్. నాలాంటి నేను ఎన్ని తప్పులు చేసినా, నేనెంత అసలు అప్పట్లో మా నాన్న నేను రావద్దన్న తర్వాత మళ్ళీ ఆయన అక్కడికి తీసుకొని ఈ 15 ఏళ్ల నా జర్నీలో నేను ఎన్ని తప్పులు చేసినా, ఎంత వాళ్ళని ఇబ్బంది పెట్టినా, ఎన్ని లక్షలు నాశనం చేసినా నాకు సపోర్ట్ చేశారు కాబట్టి నేను ఈ రోజు ధైర్యంగా ఉన్నా. అందరికీ అలా ఉండాల్సిన అవసరం లేదు. అలాంటి వాళ్ళకి నేను ఉన్నాను తప్పకుండా. వి విల్ సీ హౌ వీ కెన్ సపోర్ట్. చూసారు కదండి. సో ఇలాగే మేము కూడా సతమతం అవుతున్నామండి, బయటికి రాలేకపోతున్నాం, ఎవరికి చెప్పుకోలేకపోతున్నాం అని అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా చెప్తున్నాను, కింద కాంటాక్ట్ నెంబర్ ఉంది ఉషది, కాంటాక్ట్ అవ్వండి. ప్రాబ్లంకి సొల్యూషన్ దొరుకుతుంది. హ్యాపీగా లైఫ్ని లీడ్ చేయండి. జీవితాన్ని ఇంతటితో ఎవ్వరూ ముగించుకోకండి. థ్యాంక్ యూ ఉషా. థ్యాంక్ యూ.